హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫైనల్గా అరకైతే చేరుకున్నాం. అరకు నుంచి ఫస్ట్ ఏంటంటే చాపరా వాటర్ ఫాల్కి అయితే వెళ్తాం. అక్కడ నుంచి కొన్ని చూడాల్సిన ప్లేసెస్ కూడా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చూద్దాం. ముందు చాపరా వాటర్ ఫాల్కి అయితే వెళ్దాం. వీడియోని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. ఇంకా లేట్ చేయకుండా ముందు చాపరా వాటర్ ఫాల్కి అయితే వెళ్దాం. గైస్, ఫస్ట్ అయితే చాపరా వాటర్ ఫాల్కి అయితే వెళ్దాం. నాకు నా బ్యాక్ సైడ్ రైల్వే స్టేషన్ ఉందన్నమాట. ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి 11 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది చాపరా వాటర్ ఫాల్. లేట్ చేయకుండా డైరెక్ట్ చాపరా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిపోతాను. టైం అయితే 10 అయింది. చాలా ప్లేసెస్ కవర్ చేయాలి. చాపరా జలపాతానికి అయితే వచ్చాను. కామెడీ అండి చెప్పనా, ఇదంతా పాడేరు నుంచి వచ్చిన రూటే. నేను మళ్ళీ రివర్స్ వచ్చాను అనమాట చూడటానికి. అంటే మనకు తెలియదుగా, నాకు రిటర్న్లో అంత అబ్జర్వ్ చేయలేదు అనమాట, అందుకని తెలియలే. ఒకసారి కిందకి వెళ్ళేసి వచ్చేద్దాం. ఇక్కడ ఫ్రంట్ లో చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ బొంగులో చికెన్ అంటే బొంగులో కాల్చిన చికెన్, ఇక్కడ అల్లం జీడిపప్పులు ఎన్ని అమ్ముతున్నారు. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. పెద్దవాళ్ళకైతే 50 రూపాయలు, చిన్న వాళ్ళకైతే 30 రూపీస్ అంట. ఫస్ట్ వెళ్తే టోకెన్ తీసుకున్నాం. ఇదిగోండి వ్యూ, స్టార్టింగ్ వ్యూ అనమాట ఇది చాపరా వాటర్ ఫాల్ది. అదండి కిందకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ పక్కన చిన్నపిల్లలు ఆడుకుంటానికి చిన్న గార్డెన్ ఏరియా కూడా ఉంది. చాలా మంది లేడీస్ కూడా వచ్చారు చూడడానికి. కిందకి వెళ్ళి చూద్దాం పదండి. ఇదిగోండి ఇదే అనమాట చాపరా వాటర్ ఫాల్. వానాకాలం కాదు కదా, వాటర్ ఫ్లోటింగ్ లేదు. జారి కిందకి వెళ్తారు అనమాట. వానాకాలం టైంలో కొంచెం వాటర్ తక్కువ ఉన్నాయి. చూడండి, ఇదే చాపరా అంటే చాపరా వాటర్ ఫాల్ అంటే ఇదే. చూడండి, ఇంట్రెస్టింగ్ ఏ ఉండదు. ఇదిగోండి పైనుంచి చాపరాలా జారుతా ఇక్కడ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ వ్యూని. అలా పైనుండి జారుకుంటా కిందకి వచ్చి పడతా ఉంటారు అనమాట. ఇదే చాపరా వాటర్ ఫాల్. ఇదిగోండి అదే పైనుంచి అనమాట. పైనుంచి అందరు కిందకు వస్తూ ఉంటారు. మనం పైనుంచి టికెట్ తీసుకుని కిందకి వచ్చాం అనమాట. ఇది మొత్తం వ్యూ. వానాకాలం అయితే చూడడానికి చాలా బాగుండిద్ది. చూడండి, ఇక్కడ చాపరా జలపాతం ఉంటుంది. పైనుంచి కిందకి జారుతూ ఉంటారు అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆడుకోండి, లేదంటే జస్ట్ వ్యూని ఎంజాయ్ చేసి కాసేపు టైంపాస్ చేసి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ అరకు పైనరీకి అయితే వెళ్తానండి. ఇక్కడ నుంచి 9 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. మనం వచ్చిన రూట్లోనే రివర్స్ వెళ్ళాలన్నమాట. లేట్ చేయకుండా అరకు పైనరీకి వెళ్తాం. లేట్ చేయకుండా టప్పటప్పగా లైక్ చేస్తాం. గైస్, ఇప్పుడైతే నేను అరకు పైనరీకి అయితే చేరుకున్నాను. ఇదే టికెట్ కౌంటర్ అనమాట. వెళ్ళి టికెట్ తీసుకుందాం. దిస్ ఈజ్ ఎంట్రీ అనమాట. ఇక్కడ మనకి ఈ లొకేషన్ సంబంధించిన కొన్ని చెక్ పాయింట్స్ అయితే పెట్టారు. ఈ ఎంట్రీ సినిమాల్లో మనకు చూపించే విధంగా ఉంది అనమాట. లొకేషన్ బాగుంది. ఇదిగోండి, ఇక్కడ జంట ఒకటి ఉంది, షూట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ కెమెరామాన్ ఇక్కడ ఉన్నాడు, కెమెరా పట్టుకొని. ఎందుకురా బాబు, మాకు ఎక్కడికి వచ్చినా ఇచ్చారా. ఇదిగోండి, ఇక్కడ ఒక వెడ్డింగ్ షూట్ జరుగుతుంది. ఇటు వచ్చినా ఇట్లాంటి తట్టుకోలేకపోతున్నా. ముందు ఈ జంటలో వీడియో షూట్ చేస్తాను, నాకు సిరాకు పుడతా ఉంటుంది, ఎందుకు అర్థం కాదు. ఈ అరకు పైనరీలో ఇదే మిడిల్ పాయింట్ అనమాట. ఇదేమో ఎంట్రీ, ఇదేమో క్యాంపింగ్ సంబంధించిన క్యాంపింగ్ వేసుకుంటారు. టెంట్లు ఇవన్నీ అక్కడ వేసుకుంటారు. ఇదేమో చిన్నపిల్లలు ఆడుకునేది. ఇక్కడేమో ప్రీ వెడ్డింగ్ షూట్ లాంటివి చేస్తున్నారు అనమాట. అది ట్రీసే అట్రాక్షన్ అనమాట, ఇంకా అంతకు మించి ఏమీ లేదు. కొంచెం పెద్ద పెద్ద ట్రీస్ అనమాట. అది చూడండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ట్రైబల్ మ్యూజియంకి వెళ్దాం. ట్రైబల్ మ్యూజియం పద్మపురం గార్డెన్స్ అని ఉంటుందండి, అది కూడా వెళ్ళి విజిట్ చేద్దాం పదండి. ప్రజెంట్ వచ్చేసరికి ట్రైబల్ మ్యూజియం దగ్గర అయితే ఉన్నాను. ముందు ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్దాం. ఇదిగోండి ఎంట్రీ కౌంటర్.
పెద్దవాళ్ళకి 60 రూపాయలు, చిన్నవాళ్ళకి 30 రూపాయలు. ఇదిగోండి ఎంట్రీ టికెట్ 60 రూపాయలు అయితే పడింది. చిన్న వాళ్ళకైతే 30 రూపాయలు, పెద్దవాళ్ళకి 60 రూపాయలు. ఇది ఎంట్రీ. లోపలికి రాగానే మనకి పెద్ద స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది. మనకి లోపల చిన్నపిల్లలు ఆడుకోవడానికి రెండు ఉయ్యాళ్ళు, ఇక్కడ పెడల్ బోటింగ్ అయితే ఉంది, అంటే కాళ్ళతో తొక్కేది అనమాట. చుట్టూ చిన్న గార్డెన్ ఏరియా లాగా ఉంది. ఎవరో పొలంలో మొక్కలు పెరుగుతున్నాడు అనమాట. ఇదిగోండి ఇక్కడ ట్రైబల్ సంబంధించిన ఫోటో షూట్ చేసుకుంటున్నారు. వాటితో కలిసి ఫోటోలు దిగొచ్చు, బాగుంటాయి నైస్గా చూడడానికి. ఇక్కడ చిన్న హౌస్ ఉందన్నమాట, లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉండిద్ది దాన్ని. ఇదిగోండి అప్పుడు ట్రైబల్స్ వాడినటువంటి వస్తువులు కానీ, ధాన్యాలు, మిల్లెట్స్ ఇవన్నీ అప్పట్లో తెగ తినేవాళ్ళు అనమాట. అందుకని వాళ్ళకి షుగర్లు అలాంటివి ఉండేవి కాదు. ఇంకా మనకి ఇటుపక్కల కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఇదిగోండి ఇక్కడ కూడా చిన్న హౌస్ ఉందన్నమాట. చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉండిద్దా. ఓకే, ఇప్పట్లో వాడినటువంటి వస్తువులు, రాజుగారు తీర్పు అన్నమాట. ఉడతా స్క్వేరల్. అప్పటి కాలంలో ఉపయోగించిన పాత్రలు, కుండలు. ఇల్లు చూడండి, ఆర్కిటెక్చర్ చూడండి ఎలా ఉందండి. ఇక నేను అక్కడ నుంచి కటికీ వాటర్ ఫాల్స్ అయితే చేరుకున్నాను. ఇప్పుడు మనం పైకి కొంచెం ట్రెక్కింగ్ చేయాలన్నమాట. ఇదిగోండి ఫైనల్లీ కటికీ వాటర్ ఫాల్ వ్యూ అయితే చూడండి, చాలా అద్భుతంగా ఉండిద్ది. నాకు అరకులో నచ్చే ఒక అద్భుతమైన కటికీ వాటర్ ఫాల్ అనమాట. ఇది నాకు చాలా ఇష్టం. అరకు అందాల్లో ఇదే నాకు చాలా ఇష్టమైనది అనమాట. ఇదిగోండి కటికీ వాటర్ ఫాల్స్ అయితే చూసేసాం. ఇప్పుడు నెక్స్ట్ బొర్రా కేవ్స్కి వెళ్దాం కదండి. ఇప్పుడు కిందకి దిగి నడుచుకుంటే వెళ్ళాలి. ఇదిగోండి కటికీ వాటర్ ఫాల్ నుండి బొర్రా కేవ్స్ అయితే చేరుకున్నాను. ఇదే ఎంట్రీ అన్నమాట. ఇదిగోండి ఇదే ఎంట్రీ అనమాట. ఇక్కడ టికెట్ ప్రైజెస్ కూడా ఉంటాయి. పెద్దవాళ్ళకి 80 రూపాయలు, చిన్న వాళ్ళకి 60 రూపాయలు. అలాగే కెమెరాస్ కూడా ఛార్జ్ చేస్తారు. టికెట్ తీసుకుని కొంచెం ఎదురుగా నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక అద్భుతమైన వ్యూ ఉండిద్ది. అదే కొండని తవ్వినట్టు. ఇదే బొర్రా గుహ అనమాట. ఇప్పుడైతే మనం కిందకి నడుచుకుంటూ అయితే వెళ్ళాల్సి ఉండేది. ఇక ఇక్కడ చూడండి చాలామంది కిందకైతే వెళ్తున్నారు. కిందకి వెళ్ళిన తర్వాత చూడడానికి చాలా అద్భుతంగా ఉండిద్ది బొర్రా గుహలు అనేవి. ఇక ఇక్కడ నుంచి కొంచెం ముందుకైతే మనం నడుచుకుంటూ వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని అనుమతి లేని ఎంట్రీస్ ఉంటాయి, అందులోకి మనం వెళ్ళకూడదు. ఇక్కడ పాతకాలంలో చిరంజీవి గారి జగదేక వీరుడు అతికుల సుందరి సినిమా అయితే ఇక్కడ షూట్ చేశారనమాట. ఆ వ్యూ అంతా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఇక్కడ మనకు కెమెరాస్తో ఫొటోస్ తీసి అప్పటికప్పుడు ప్రింట్ తీసేసి మనకు ఇచ్చేస్తారనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఫొటోస్ దిగి ఆ ప్రింట్స్ మనం తీసుకోవచ్చు ఫొటోస్తో. పైకి చూడండి చాలా అద్భుతంగా కనిపిస్తుంది వ్యూ అనేది. గ్యాస్ లోపలైతే చూడండి ఎలా ఉందో. అసలు వీటిని చూస్తుంటే అసలు మతి పోతుంది అన్నమాట. అసలు ఇవి ఎలా ఏర్పడ్డాయో ఏంటో కానీ అసలు ఈ లైట్స్కి ఇంకా వీటికి అందం అయితే పెరిగిపోయింది. అసలు నాకేం అర్థం కావట్లేదు. ఇదంతా ఒక వేరే ప్రపంచంలోకి వచ్చినట్టయితే అనిపిస్తుంది నాకు. ఇది చూడటానికి ఎంత భయంకరంగా ఉందో చూడండి. గుహ లోపల అసలు ఎంత ఉందో చూడండి. ఇదంతా ఒకసారి గట్టిగా అరుస్తా.
ఇదిగోండి, ఇది వచ్చేసరికి ఇంకా చివరి పాయింట్ అన్నమాట బొర్రా గుహల్లో. ఇంకా ఇక్కడ నుంచి చూడడానికి అయితే ఏమీ ఉండదు, మళ్ళీ మనం వెనక్కి తిరిగి అయితే వెళ్ళిపోవాల్సి అయితే ఉండింది. ఇదే లాస్ట్ పాయింట్ అనమాట ఇంకా బొర్రా కేవ్స్లో. ఇంకా ఇప్పుడే బొర్రా కేవ్స్ కూడా అయితే చూసాను. ఇక్కడ నుంచి మనం రిటర్న్ అరకు వ్యాలీ వెళ్ళి అక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ చూద్దాం. ఇక్కడికి తొందరగా ఎందుకు వచ్చారంటే టైం అయిపోద్ది అని చెప్పి ముందే వచ్చేసాను అనమాట. ముందే దాన్ని తిందాం, అసలు ఏం తినలే ఇంతవరకు. గైస్ ఆకలి అయితే బొంగులో చికెన్ అయితే చెప్పాను. బొంగులో చికెన్ అయితే అక్కడ నిప్పుల మీద అయితే కాలుతా ఉంది చూడండి. ఇదిగోండి, ఇప్పుడైతే నా ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నాడు బొంగులో చికెన్. టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను, ఉండండి ఒకసారి. టేస్ట్ అయితే బాగానే అనిపించింది నాకు. వర్తే మనం పెట్టిన అమౌంట్కి అయితే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అయితే అనిపించింది. తినచ్చు, బాగానే ఉంది. ఎవరైనా వస్తే ట్రై చేయండి. చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చాను. వెళ్ళి ఎంట్రీ టికెట్ తీసుకుందాం. పెద్దవాళ్ళకి 50 రూపాయలు, చిన్న వాళ్ళకి 40 రూపాయలు. క్లోజింగ్ టైం వచ్చేసరికి నేను ఇంటి దాకా ఉంది. మనం ప్రస్తుతం ఇప్పుడు 7 అవుతుంది టైం. గైస్ ఇక్కడ లోపల చూసుకుంటే కనుక చాలా షాప్స్ అయితే ఉన్నాయి చాక్లెట్కి సంబంధించినవి. వాటిని మనం డబ్బులు పెట్టి అయితే కొనుక్కోవాలి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అయితే ఉన్నాయి. చాక్లెట్లు ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు తప్పకుండా కొనుక్కొని తినండి, బాగుంటాయి. అలాగే లోపల చూసుకుంటే ఇక్కడ షాపింగ్ సంబంధించినట్టు హ్యాండ్ బ్యాగ్స్, కీ చైన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అయితే ఉంటాయి. మనం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా మనం ఇక్కడ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ కెమెరాస్తో రికార్డ్ చేయకూడదని చెప్పి పెద్ద పెద్ద బోర్డులు అయితే పెట్టారు. అయినా మనం సైలెంట్గా తీసేసాం. మనం ఇంటిలో తీసుకున్న టికెట్ కనుక ఇక్కడ ఇస్తే ఒక ఫ్రీ చాక్లెట్ అయితే ఇస్తారు. ఆ ఫ్రీ చాక్లెట్ తిని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. ఇప్పుడు ఫ్రీగా వచ్చిందా మనం వదలం అసలు. చాలా చిన్న చాక్లెట్ అయితే ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకో 2-3 ఇచ్చుంటే బాగుండు అనిపించింది నాకు. టేస్ట్ అయితే సూపర్. రూమ్కి అయితే చేరుకున్నా. రూమ్ అయితే 800 పడింది చూడండి. ఈ రూమ్ అనమాట. బాత్రూమ్ కూడా బాగానే ఉంది. 800 పడింది, వర్తే. రేపు మార్నింగ్ లేచి ఒక వ్యూ పాయింట్కి వెళ్ళాలి. వ్యూ పాయింట్ చూసుకొని ఇంటికి వెళ్ళిపోతాను. ఆ వ్యూ పాయింట్ అనేది రేపు మార్నింగ్ చెప్తాను మీకు. ఇంకా అది ఈ రోజుకైతే మొత్తం చాలా వరకు అయితే కవర్ చేసాను అనుకుంటున్నా. ఇంకా చాలా ఉన్నాయి కానీ నాకు అంత టైం లేదు. అది మ్యాక్సిమం మెయిన్ అయితే కవర్ చేశాను. అవన్నీ మీకు వీడియోస్లో అప్లోడ్ చేస్తే చూడండి తప్పకుండా. వీడియోని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.